వాలంటీర్లకు అధికారంలోకి వస్తే 10,000 రూపాయల జీతం ఇస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డివైఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ వి రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు టి రాజేష్లు డిమాండ్ చేశారు. శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్లు లేరు అని చెప్పడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించినట్లుగా జీవో విడుదల చేయలేదని, అలాంటప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం బాధ్యత రాహిత్యమని అన్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లందరికీ 10,000 రూపాయలు ఇస్తానని మాయమాటలు చెప్పి ఇప్పుడు సైలెంట్గా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో కొంతమంది రాజీనామా చేస్తే రాష్ట్రంలో లక్షల మంది రాజీనామా చేయకుండా ఉన్నారని తెలిపారు. వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకొని చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వాలంటీర్లతో కలిసి కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు తెలియదు అనేది చెప్పడం చాలా దుర్మార్గం. గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థని 2,60,000 మందికి రిక్రూట్మెంట్ చేసుకుంది, దాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని 10,000 ఇచ్చి మేము నడిపిస్తామనేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాలనేసి ఈరోజు డివైఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారిని మాట్లాడడం అలా సరైనది కాదు. అలాగే ముఖ్యమంత్రి దీని మీద వెంటనే స్పందించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్ని కాపాడుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తామనేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం.